Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అంత భ్రాంతియేనా? చివరికి సుజనా చౌదరి పరిస్థితి ఇది. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలోని పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నారు. మాజీ అధ్యక్షురాలు పురంధేశ్వరి దగ్గర నుంచి అనేక మంది తమకు పదవులు దక్కలేదన్న అసహనంతో ఉన్నారు. పార్టీలో కీలకంగా ఉన్న తమకు పదవులు దక్కకపోవడంతో పాటు పార్టీలో పేరు వినిపించని నేతలకే ప్రాధాన్యత దక్కుతుందని భావిస్తున్నారు. అందులో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఒకరు. సుజనా చౌదరికి రాష్ట్ర రాజకీయాలంటే పొసగదు. ఆయనకు కేంద్ర రాజకీయాలంటేనే ప్రీతి. అందుకే 2 సార్లు రాజ్యసభకు అడిగి మరీ ఎంపిక చేయించుకున్నారు. ఒకసారి కేంద్ర మంత్రి పదవిని కూడా చేపట్టారు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి సుజనా చౌదరికి ఎంపీ టికెట్ దక్కలేదు. వాస్తవానికి విజయవాడ పార్లమెంట్ టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఆయనకు సీటు దక్కలేదు. తన కొలీగ్ సీఎం రమేష్కు మాత్రం అనకాపల్లి ఎంపీ సీటు దక్కింది. సుజనా చౌదరి అయిష్టంగానే ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆయన తనకు బీజేపీ కోటాలో మంత్రి పదవి దక్కుతుందని గట్టిగా భావించారు. తాను సీనియర్ నేత కావడంతో పాటు అనేక అంశాలలో టీడీపీతో తనకున్న సంబంధాలు కూడా మంత్రి పదవిని తెచ్చిపెడతాయని ఆయన ఆశించారు. కానీ కేంద్ర నాయకత్వం ఆలోచన వేరే విధంగా ఆచరణలోకి పెట్టడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సత్యకుమార్ యాదవ్కు మంత్రి పదవి ఇచ్చారు. దీంతో ఆయన పార్టీలో పెద్దగా యాక్టివ్గా లేరు. సామాజిక వర్గం కోణంలో తనకు భవిష్యత్తులోనూ అంటే ఈ 5 ఏళ్లలో మంత్రి పదవి చంద్రబాబు నాయుడు కేబినెట్లో దక్కే అవకాశం లేదని ఆయనకు అర్థమైంది. దీంతో ఆయన తన పశ్చిమ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా పనిచేసి కేవలం శాసనసభ్యుడిగా మిగిలిపోవడంతో ఆయన అనుచరులు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నప్పటికీ విపక్షాలపై విమర్శల విషయంలో ఆయన పెద్దగా ఆసక్తి చూపకపోవడం కారణం ఇదేనని అంటున్నారు. చంద్రబాబు కేబినెట్లో ఇప్పటికే 4 కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉండడంతో మరొకరికి ఛాన్స్ ఇచ్చేందుకు ఇటు టీడీపీ అటు బీజేపీ ఆసక్తి చూపదన్న అంచనాలతో ఆయన అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు.